తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరా నవల వింటున్నామండి. రాసిన వారు లక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. శేఖరం చురుకైనవాడు, సమర్థుడు. తన డబ్బు వ్యవహారం అతనికి నింపాదిగా అప్పగించవచ్చు. జులాయిగా పాడు చేయడు. తన డబ్బును చూసి ఆశపడి వచ్చిన వాళ్ళు కూడా జ్యోతి పెంకితనానికి జడిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. తన వ్యాపారంలోకి ఇతన్ని ఎలాగైనా దించి ఆ 3 ముళ్ళు వేయించేస్తే నిశ్చింతగా ఉండొచ్చని ఆయన అభిప్రాయం. అందుకు శేఖరం కలిసి రావటం లేదు. శేఖరం అడిగిన దానికి ఆయన ఆము అనకుండా తాశ్చారం చేస్తున్నాడు. సుమిత్రని ఇంటికి పంపి తను అరుణ దగ్గరికి బయలుదేరింది మీరా. మీరా వెళ్ళేసరికి అరుణ గుమ్మంలోనే ఎదురుపడింది. ఎందుకొచ్చావు? వెళ్ళు అంది అరుణ కోపంగా. వెడుతున్నాగా అంటూ అరుణని దాటి లోపలికి వెళ్ళింది మీరా. లోపలికి వెళ్ళగానే శేఖరం ఉంటే అనిపించి టక్కున ఆగిపోయింది. ఎత్తుకొని తీసుకెళ్లాలా? నడు అంటూ భుజం మీద చెయ్యి వేసింది అరుణ. అతనుంటే ఏం? తనెందుకు భయపడాలి? తనేం చేసిందని? మీరా మామూలుగా అయిపోయింది. వెళ్ళిపోమ్మన్నావుగా, పోతాలే అంది. పోతే పో, ఎవరొద్దన్నారు అంటూ మీరా చెయ్యి పట్టుకుని పైకి తన గదిలోకి లాక్కుపోయింది అరుణ. ఇప్పుడు చెప్పు, రేపు వస్తానని చెప్పి ఇప్పుడా రావటం? ఆ రోజు నీకోసం ఎంతలా చూశానో తెలుసా? ఎంతలా చూసావు? అంతేలే, నీకు వేళాకొలంగానే ఉంటుంది. నువ్వు వస్తావని చెప్పి మా అన్నయ్య సినిమాకి రమ్మని ఎంత బతిమాలినా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నాను. ఆ రోజు నాకు ఒంట్లో బాగుండలేదు అరుణ, లేకపోతే రాకుండా ఉంటానా? ఏమోలే, ఆ జ్యోతి ధోరణిలో నేను గుర్తుంటే చూద్దాం. నేనసలు ఈ 4 రోజులు ఎక్కడికి కదల్లేదు. పనుండి బజారు వచ్చాను. ఎలాగూ బయలుదేరాను కదా అని ఇలా వచ్చాను. అసలు ఈరోజు రాకపోదును. పక్క గదిలో పడుకున్న శేఖరానికి వాళ్ల మాటలు వినపడుతూనే ఉన్నాయి. మీరా మంచి చమత్కారంగా మాట్లాడగలదని గ్రహించాడతను. అందుకే అరుణ మీరా అంటే చాలా ఇదవుతుందన్నమాట. ఏమైనా మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి. ఎలాగా అన్నదే ప్రశ్నగా ఉండిపోయింది శేఖరానికి. మీరా ఇంకా మంగమ్మగారు రావటం, పెళ్లి విషయాలు అవి చెప్తోంది. మధ్య మధ్య ఇద్దరూ నవ్వుకుంటున్నారు. శేఖరానికి ఒంటికి కారం రాచుకుంటున్నట్లుగా ఉంది. తను ఇంట్లో ఉన్నట్లుగా సూచనగా గుర్తు చేస్తే గాని ఆ వాక్ ప్రవాహానికి హద్దంటూ ఉండదనుకున్నాడు. ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణ ఆ అమ్మాయిని చూస్తూనే అలా పరవశించిపోవడం శేఖరానికి నచ్చలేదు. శేఖరం గదిలోంచి యువతలికి వచ్చాడు. మీరా ఏదో అనడం, అరుణ గట్టిగా నవ్వడం వినిపించింది. మామూలుగా పిలుద్దామనే అరుణా అంటూ గట్టిగా పిలిచాడు. మీరా ఉలిక్కిపడింది. అరుణ క్షణం తెల్లబోయింది. అరుణ లేచి వచ్చేసరికి మరోసారి పిలిచాడు. ఈసారి కాస్త నెమ్మదిగానే పిలిచాడు. ఏమిటన్నయ్యా అంటూ వచ్చింది అరుణ. అంత విసురుగా పిలిచాడే గాని ఇప్పుడేమనాలో తోచలేదు. కాసిని మంచినీళ్లు తెచ్చిపెట్టు అన్నాడు మొహం అటు తిప్పుకుంటూ. అరుణ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఇచ్చింది. శేఖరం గ్లాస్ అందుకుంటూ అడిగాడు. ఈరోజు మూర్తి ఇంటికి వెళ్ళాలి, గుర్తుందా? అరుణ ఇబ్బందిగా మొహం పెట్టింది. వాళ్ళెవరో నేనెప్పుడూ చూడలేదు. నువ్వు వెళ్ళి వచ్చేద్దు కాస్త గారంగా అంది. వెడుతుంటే తెలుస్తుంది. ఆవిడ చాలా ఇదిగా చెప్పారు నిన్ను వదిన్ని తప్పకుండా తీసుకురమ్మని. వదిన ఎక్కడికో వెళ్ళాలట. ఆవిడ రానంది. నువ్వు రాకపోతే బాగుండదు. ఎన్నింటికి వెళ్ళాలి? చాలా నీరసంగా అడిగింది. అరుణ అడిగిన తీరుకి శేఖరానికి నవ్వొచ్చింది. ఇప్పుడు మీరాని వదిలి రావటం అరుణకి ఏమాత్రం ఇష్టం లేదని గ్రహించాడు. 5ంటికైనా వెళ్ళాలి మరి. అసలు ఇప్పుడు వెళితేనే మంచిది. మరి నీకింకా ఆలస్యం అవుతుందేమో. 5 మాత్రం దాటనీయకు అంటూ శేఖరం క్రిందికి వెళ్ళిపోయాడు. నీరసంగా కదిలింది అరుణ. అప్పుడే 4:30 అయింది. మీరా వచ్చి గంటైనా కాలేదు. అరుణ వచ్చి మీరా పక్కన కూర్చుంది. ఎక్కడికో వెళ్ళాలేమో, కూర్చున్నావేం? నీ పని చూసుకో, నేనింక వెళతాను అంది మీరా. వెడదువుగాని లే, నాకసలు అక్కడికి వెళ్ళాలనే లేదు. వాళ్ళెవరో నాకు తెలియదు అంది దిగులుగా. ఈసారి వెడితే వచ్చేసారి వాళ్లే తెలుస్తారు. అప్పుడు నన్ను కూడా మర్చిపోతావు. అరుణ మీరా చేతి మీద గట్టిగా గిల్లింది. అబ్బా అంది మీరా నొప్పి భరించలేక. ఇంకెప్పుడు అలాంటి మాటలనకు అంది అరుణ మీరా చెయ్యి తన చేతిలోకి తీసుకుని.
తను గిల్లిన చోట చేత్తో రాస్తూ. అనన్లే తల్లి, ముందు నువ్వెళ్ళి జడేసుకో. ఇప్పుడే వస్తానుండు అంటూ అరుణ కిందకెళ్ళింది. మీరా లేచి నిలబడింది. అరుణ రాగానే చెప్పి వెళ్ళిపోదామని. తన రాక శేఖరానికి ఇష్టం లేదని, ఇష్టం ఉండదని మీరా అంత క్రితమే గ్రహించింది. ఇంత క్రితం అతను అరుణని పిలిచినప్పుడు అతని స్వరంలో విసుగుదల ఇంకా స్పష్టం చేసింది. మీరా అరుణ కోసం ఎదురు చూస్తూ గుమ్మం దగ్గర నిలబడింది. శేఖరం పైమెట్టు వరకు వచ్చే వరకు శేఖరాన్ని చూడనే లేదు మీరా. ఏదో పరధ్యానంగా నిలబడ్డ మీరా అతన్ని చూసి లిప్తకాలం ఉలిక్కిపడింది. అసలే కొంచెం ఎరుపు రంగుగా ఉండే అతని మొహం మీరాని చూస్తూనే గీసిన కందలా అయింది. అతని చూపులు కఠినంగా ఉండి మొహం రాయి కన్నా కఠినంగా ఉంది. మీరా చప్పున వెనక్కి తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది. మీరా పేరు అరుణ నోటి మీదుగా విన్నప్పుడే అతడి మొహం కఠినంగా మారిపోతుంది. మీరా ఎదురుపడితే ఇంక వేరే చెప్పనక్కర్లేదు. మొన్న సెంటర్లో శేఖరాన్ని చూసిన జ్యోతి స్నేహితులు జ్యోతిని మీ ఎర్రతేలు ఏం చేస్తున్నాడు అని వేళాకోళం చేయడం ప్రారంభించారు. అలా అంటే జ్యోతికి కోపం వచ్చేది. ఎరుపు రంగైనా అతని ముఖం తీరుగా బాగుంటుందని జ్యోతి వాదన చేసింది. ఈ విషయం మీరా కూడా అనుకుంది. శేఖరాన్ని చూశాక అసలు మగవాళ్ళు అంత తెల్లగా పచ్చగా ఉంటే బాగుండరేమోనని కూడా అనుకుంది. శేఖరాన్ని చూశాక ఆ అభిప్రాయాన్ని మార్చుకుంది. అరుణ శేఖరానికి టిఫిన్ ఇవ్వడానికి అతని గదిలోకి వెళ్ళింది. ఏం తాయారమ్మ లేదా అని అడిగాడు టిఫిన్ ప్లేటు అందుకుంటూ. పొద్దున్న బాత్రూంలో జారి పడిందట. ఇంట్లోనే కుంటుకుంటూ నడుస్తోంది. ఇంకా ఈ మెట్లేం ఎక్కగలదు. పోనీ నేనే కిందకొచ్చేవాడినిగా అన్నాడు. అరుణ ఏం మాట్లాడలేదు. అరుణ వెళ్ళిపోతుంటే గుర్తు చేస్తున్నట్లుగా అన్నాడు శేఖరం. కాస్త తొందరగా తెములు అంటూ. అరుణ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మీరా వెళుతుంటే శేఖరం వరండాలోనే ఉన్నాడు. మీరా అతని కేసి చూడలేదు. శేఖరం మాత్రం చూశాడు. ఇంత క్రితం తను చూసిన చూపుకి ఆ అమ్మాయి ముఖం ఎలా ఉందా అని శేఖరం అనుకున్నట్లుగా మీరా ముఖం చిన్నబుచ్చుకున్నట్లుగాని రోషం గాని లేదు. ఎప్పటిలా అరుణతో నవ్వుతూ మాట్లాడడం చూసిన శేఖరానికి ఒళ్ళు మండింది. ఇలాంటి అమ్మాయిలకి అవమానం పొందటం కానీ సిగ్గుపడటం కానీ తెలిస్తేగా బరి తెగించిన ఆడరాక్షసులు. అతని దవడలు బిగుసుకున్నాయి. మీరాని గేటు వరకు సాగనంపి వెనక్కి తిరిగిన అరుణ అన్నగారిని చూసి క్షణం సేపు ఏమిటా అని కంగారు పడింది. అరుణ అలా తెల్లబోయినట్లు తన కేసి చూడడంతో శేఖరం చప్పున జేబులో దేనికోసమే వెతుకుతున్నట్లు ప్యాంటు జేబులో చెయ్యి పెట్టుకుంటూ తలదించుకున్నాడు. 10 అంటే సరిగ్గా 10 నిమిషాలకి అరుణ తయారై వచ్చి నేను రెడీ అన్నయ్యా అంది. శేఖరం ఇంటికొచ్చేసరికి ఎవరో వచ్చి ఉన్నారు. కుసుమ స్నేహితురాలేమో అనుకున్నాడు శేఖరం. ఈ మధ్య కుసుమకి స్నేహితులు మరీ ఎక్కువయ్యారు. కుసుమ పిల్లల్లేని చింత మరవడానికి క్షణం తీరిక లేకుండా ఎక్కడికో అక్కడికి వెళ్ళటమో ఎవరినైనా ఆహ్వానించడమో చేస్తుంటుంది. అరుణ వెళ్ళిపోతే ఎంచక్కా అక్క కూతుర్ని చెల్లెలు కొడుకుని తెచ్చుకోవచ్చు. అప్పుడు గుమ్మం కదలవలసిన పనే ఉండదు. అరుణ ఇక్కడ లేకపోతే శేఖరం అంతగా రాడు. ఎందుకో తెలియదు గాని శేఖరానికి కొన్ని విషయాలకి భయపడుతుంది కుసుమ. అప్పుడప్పుడు శేఖరం ముందు రాజేంద్ర బుద్ధావతారంలా కనిపిస్తాడు. అలాంటప్పుడు అకారణంగా భర్తని విసుక్కుంటుంది. అలా అని రాజేంద్ర తనకు చెప్పకుండా ఏ చిన్న పని చేసినా సహించలేదు. విచిత్రమైన మనస్తత్వం కుసుమది. ఒక్కొక్కసారి తనకేం కావాలో తనే తెలుసుకోలేని పరిస్థితుల్లో కొట్టుకుంటోంది. శేఖరం లోపలికి వెళ్ళేసరికి కుసుమ నవ్వుతూ ఏదో అంటోంది. కుసుమ పక్కన కూర్చున్న అమ్మాయి ఒళ్ళంతా కదిలిపోయేలా నవ్వుతోంది. చేతిలో టిఫిన్ ప్లేటు ఉంది. కుసుమే లావంటే కుసుమ కంటే రెట్టింపు లావుంది ఆ అమ్మాయి. వాళ్ళకి ఎదురు సోఫాలో అరుణ గడ్డం కింద చెయ్యి పెట్టుకొని వాళ్ళకేసి చూస్తూ మౌనంగా కూర్చుంది. శేఖరం పైకి వెళ్ళబోయాడు. ఇదిగో శేఖరం చాలా ఆప్యాయంగా పిలిచింది కుసుమ. కొంపదీసి పరిచయం చేయదు గదా అనుకున్నాడు. ఏమిటన్నట్లు అక్కడే నిలబడి మెడ తిప్పి చూశాడు. ఇలారా, మా పిన్ని రాజమండ్రిలో ఉందని చెప్పలేదు, వాళ్ళమ్మాయి సుందరి అంది. అలా శేఖరంతో అంటూనే సుందరిని మోచేత్తో పొడిచింది. సుందరి టిఫిన్ ప్లేటు పక్కన పెట్టి నమస్కారం చేసింది. శేఖరం అయిష్టంగానే వచ్చి అరుణ పక్కన కూర్చున్నాడు. శేఖరం బదులు సుందరి బదులు కుసుమే మాట్లాడేసింది. శేఖరం ఎలాగూ అట్టే మాట్లాడాడని కుసుమకి తెలుసు.
బడబడలాడుతూ మాట్లాడే సుందరి కూడా మాటా పలుకు లేకుండా బొమ్మలా కూర్చోవటంతో లోపల విసుక్కుంటూ పైకి నవ్వుతూ మాట్లాడేసింది. రాత్రి 9 గంటలు దాటినా కుసుమ సుందరీల కబుర్లు తెమిలేలా లేవు. రాజేంద్ర వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ కుసుమని పిలిచాడు. కుసుమ కన్నా ముందు తాయారమ్మ నడుం మీద చేత్తో రాసుకుంటూ వచ్చి వడ్డించమంటారా బాబూ అంది. ఏం అలా ఉన్నావేం, ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు. తాయారమ్మ ఏదో చెప్పబోయి కుసుమ రావటంతో ఆగిపోయింది. కుసుమ ఏమిటి అంది. అబ్బే ఒంట్లో బాగుండలేదా అన్నాను నెమ్మదిగా అన్నాడు రాజేంద్ర. ఆవిడకి బాగున్నదెప్పుడు, మీరెందుకు పిలిచారు అంటున్నాను విసుగ్గా అంది కుసుమ. ఇందులో కుసుమకి కోపం రావాల్సిన విషయం ఏముందో రాజేంద్రకి అర్థం కాలేదు. 9:30 అవుతోంది, ఏమిటి ఆలస్యం అన్నాడు. 9:30 పెద్ద పొద్దుపోవటమా, శేఖరం వస్తాడేమోనని చూస్తున్నాను. చివరి మాట కాస్త శాంతంగానే అంది. రాజేంద్రతో పాటు తాయారమ్మ కూడా కుసుమ కేసి ఆశ్చర్యంగా చూసింది. వాళ్ళిద్దరి మీద కుసుమకి చాలా కోపం వచ్చింది. ఏ కళనుందో గాని ఏమీ అనలేదు. తాయారమ్మ వడ్డిస్తోంది. సుందరి వచ్చి కూర్చుంది. అసలు కుసుమ ఎప్పుడు భోజనానికి పిలుస్తుందా, ఎప్పుడు తిని హాయిగా పడుకుందామా అని ఇందాకడి నుండి ఎదురు చూస్తోంది సుందరి. కుసుమ కూర్చుంటూ తాయారమ్మతో అరుణని పిలుచుకురమ్మని చెప్పింది. వాళ్ళ భోజనాలు అవుతుంటే శేఖరం వచ్చాడు. అతను గుమ్మం బయటే నిలబడి తాయారమ్మని మంచినీళ్ళిమ్మని అడిగాడు. సుందరి గబగబా తింటోంది తల వంచుకొని. అప్పటికి అరుణ పెరుగు పోసుకుంది. కాళ్ళు కడుక్కొనరా, భోజనం చేద్దువుగాని అంది కుసుమ. తను 2-3 సార్లు గుర్తు చేస్తున్నట్లుగా హెచ్చరిస్తే గాని తమ్ముడికి అన్నం పెట్టే ప్రయత్నం చేయని కుసుమ ఈరోజు శేఖరం మీద ఆపేక్ష ఒలకపోస్తోందేమిటా అని ఆశ్చర్యపోయాడు రాజేంద్ర. ఇదంతా శేఖరానికి అర్థమైపోయింది. కుసుమ ఇంకోసారి చెప్పబోయింది. ఆవిడకు ఆ శ్రమ కలిగించడం ఇష్టం లేని శేఖరం నా భోజనం అయిపోయింది అన్నాడు. కుసుమ పడుకోబోతూ భర్తతో అంది. సుందరి నా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిందని చెప్పాను శేఖరానికి, మీరు అలాగే చెప్పండి. అదేం ఆశ్చర్యంగా అడిగాడు రాజేంద్ర. అబ్బా అన్నీ అక్షరం అక్షరం విడమర్చి చెప్పాలి మీకు, మీరు మాత్రం నేను చెప్పినట్టు చెప్పండి విసుక్కుంది. రాజేంద్ర ఇంకేం అనలేదు. అటు తిరిగి పడుకున్నాడు. సుందరి తల్లి ఉత్తరం రాసింది. మీ మరిది సంగతి ఆ మధ్య చెప్పావు, ఏమైంది అంటూ. కుసుమకి మళ్ళీ ఆశ మొలకెత్తింది. వెంటనే సుందరిని పంపమని రాసింది. వాళ్ళు వెంటనే పంపారు. ఆ రోజంతా కోపంగా ఉంది కుసుమ. రాత్రి శేఖరం వచ్చేసరికి అందరూ హాల్లోనే కూర్చున్నారు. కానీ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నట్లు లేదు. శేఖరం వస్తూనే తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చిందని చెప్పాడు రాజేంద్రకి. ఏమని రాసింది, ఎప్పుడొస్తుందట అని అడిగాడు రాజేంద్ర. ఎప్పుడొచ్చేది రాయలేదు, డబ్బు పంపమని రాసింది. ఈరోజే పంపాను. గొప్ప పని చేశావు. తన డబ్బు పోయినట్లే విసుక్కుంది కుసుమ. అన్నదమ్ముల కబుర్లు తెమిలేలా కనిపించలేదు. ఇంక భోజనాలకు లేస్తారా అంది. ఇదిగో వస్తున్నాం, పెట్టేయమను అని తను లేస్తూ రారా అన్నాడు తమ్ముడితో. నా భోజనం అయిపోయింది అన్నాడు. రాజేంద్ర అలా రారా అన్నప్పుడు శేఖరానికి భోజనం అయిందని చెప్పడానికి చాలా ఇబ్బందిగా మొహమాటంగా అనిపిస్తుంది. శేఖరం బయట హోటల్లో తింటున్నాడని రాజేంద్రకి తెలుసు. అదేమిట్రా అని తమ్ముణ్ణి గట్టిగా మందలించలేడతను. తను మందలించినా లాభం లేదని తెలుసు అతనికి. కుసుమ అభిమానంగా పెట్టదు, అసలు ఆ విషయమే పట్టించుకోదు. అభిమానస్తుడు శేఖరం ఏ చిన్న అవమానాన్ని సహించడని తెలుసు. బయట హోటల్లో తిన్నా ఇంటికొస్తున్నాడంటే అది తన మీద అభిమానం, కుటుంబ గౌరవం కోసమేనని అతనికి తెలుసు. కొన్ని విషయాలు తెలిసినా తెలియనట్లే అతను మసులుకుంటాడు. పొద్దున్నుంచి కోపంగా ఉన్న కుసుమ విసుగ్గా అంది. పని మనిషి అదృష్టవంతురాలు, పూటకి గిన్నెడన్నం పట్టుకెళ్తోంది. వెళ్ళబోతున్న శేఖరం ఆగి వెనక్కి చూశాడు. తమ్ముడు ఏదో విసురుగా అంటాడని, అదేం గొడవ అవుతుందోనని కంగారు పడ్డ రాజేంద్ర ఎవరికేసి చూసే ధైర్యం లేనివాళ్లా నిలబడిపోయాడు. అన్నగారి ఆంతర్యం గ్రహించిన వాడిలా శేఖరం నా కోసం వంట చేయవద్దు, తినని పూట చెప్తాను, అనవసరంగా వేస్ట్ చేసుకోనక్కర్లేదుగా అనేసి వెళ్ళిపోయాడు. శేఖరం అరుణ కేసి పరీక్షగా చూస్తూ అడిగాడు. మూర్తి ఎలాంటివాడు అరుణ? అకారణంగా అలా అడగడం అరుణకి అర్థం కాలేదు. ఏమో నాకేం తెలుసు అంది. అసలు నీకెలా అనిపిస్తున్నాడని. అరుణ అర్థం కానట్టు చూసింది.
చెప్పు అరుణ. కొత్తగా అడుగుతున్నావే, నాకెలా అనిపించడం ఏమిటి? నిజంగానే అరుణకి అన్నగారు అలా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఇంకా చిన్నపిల్లవా అరుణ? నేను అడిగింది నిజంగా నీకు అర్థం కాలేదా? అరుణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. మొదట తెల్లబోయిన అరుణ తర్వాత ఏదో అనుమానం కలిగి కళ్ళు కిందికి వాల్చేసుకుంది. ఇంతకుముందు మూర్తి మాటలు కొంచెం కొత్తగా అనిపించటం, ఇప్పుడు శేఖరం మూర్తి గురించి అలా అడగడం ఏదో కొత్త అర్థాలని చెప్తున్నాయి. అమ్మ రాసిన ఉత్తరం చూసావా? నేను ఇవ్వనే లేదు కదూ. అతను తల్లి దగ్గర నుండి 4 రోజుల క్రితం వచ్చిన ఉత్తరాన్ని ప్యాంటు జేబులోంచి తీసి ఇచ్చాడు. ప్రసంగం మారినందుకు సంతోషిస్తూ ఉత్తరం చదువుకోవడం మొదలుపెట్టింది అరుణ. ఉత్తరంలోనూ అవే సంగతులు. నువ్వు మూర్తి అనే అబ్బాయి గురించి రాశావు. అరుణకి నచ్చి నీకు అన్నయ్యకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. ఇలాగే ఇంకా రాసిందావిడ. అంటే ఈ సంగతులు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయన్నమాట. ఇప్పుడు అర్థమైందా? నవ్వుతూ అడిగాడు శేఖరం. అరుణ మాట్లాడలేదు. అరుణ, నీకిష్టమేనా? ఇందులో భయపడాల్సింది కానీ సిగ్గుపడాల్సింది కానీ ఏం లేదు. నీ మనసులో మాట నిర్భయంగా చెప్పు. నీ అభిప్రాయం చెప్తే అప్పుడు అన్నయ్యకి చెప్తాను. అరుణ మౌనంగానే వింది. కుసుమకి శేఖరాన్ని పెళ్లి విషయంలో ఎలా కదపాలో అర్థం కావటం లేదు. సుందరికి తెలివిగా మసులుకోవటం తెలియదు. ఎంతని తను నూరిపోయగలదు? పోనీ భర్త ఏదన్నా కలుగు చేసుకుంటాడా అంటే ఆ ఆశ కనుచూపు మేరలో లేదనిపించింది కుసుమకి. అయినా తను ప్రయత్నించే చూద్దాం అనుకుంది. ముందు భర్తతో చెప్పి తర్వాత 4 రోజులు పోయాక శేఖరంతో అనవచ్చు అనుకుంది. ఓ రోజు రాత్రి భర్తతో అంది, శేఖరాన్ని కదిపి చూడకపోయారా? ఏమిటి కదపడం ఏమిటి అన్నాడు రాజేంద్ర. భార్య 2 రోజుల నుంచి కాస్త ప్రసన్నంగా ఉన్నందుకే అతను ఉబ్బిపోతున్నాడు. వెంటనే కోపం వచ్చినా ఎలాగో నిగ్రహించుకుంది కుసుమ. ఏమిటంటారేమిటి? సుందరి పెళ్లి మాట. వాడికి ఇప్పుడప్పుడే చేసుకోవాలని లేనట్టుంది నసుగుతున్నట్లు అన్నాడు రాజేంద్ర. మీరెలా చెప్పగలరు? మీతో ఎప్పుడన్నా చెప్పాడా? అంత ఆప్యాయత కూడానా? ఎప్పుడు మాట్లాడినా వ్యాపారాల గొడవేగా. కుసుమ తనకి తెలియకుండానే కోపంగా మాట్లాడేసింది. అబ్బా, అంత కోపం ఎందుకు? ఇప్పుడేమన్నానని అన్నాడు రాజేంద్ర. అతనికి భయం. కుసుమకి కోపం వచ్చిందంటే అంత తొందరగా దిగదు. ఇంకా తన పాటలు ఆ దేవుడికే ఎరుక. కుసుమ కోపాన్ని తగ్గించుకుంటూ అంది, చెప్పండి, రేపు కనుక్కుంటారా? పోనీ నువ్వే అడగరాదు? నాలుక చివరి వరకు వచ్చిన మాటను వెనక్కి తీసుకున్నాడు రాజేంద్ర. అతను సవ్యంగా నాతో మాట్లాడితే ఇంకనేం? మీరెందుకు? తప్పకుండా కుసుమ నుండి జవాబు వస్తుంది. అందుకే అతను మౌనంగా ఊరుకున్నాడు. చూద్దాం అన్నాడు. అలా తప్పించుకోవాలని చూడకండి. అడుగుతారా అడగరా? అలాగే, తప్పకుండా అడుగుతాను. అప్పటికి తప్పించుకుంటూ అన్నాడు. 4 రోజుల తర్వాత భార్య పోరు పడలేక రాజేంద్ర శేఖరాన్ని అడిగాడు. శేఖరం మాట కావాలని తప్పించేశాడు. ఇంకోసారి అడిగే ధైర్యం లేక ఊరుకున్నాడు. భార్యకి వాడు ఇంకా 2-3 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోడట అని చెప్పాడు. 10 ఏళ్లు పోయాక చేసుకోమనండి, అడిగేవాళ్ళు లేక కస్తుమంది. రాత్రి శేఖరం పడుకోబోయే ముందు అరుణ గదిలోకి వచ్చాడు. అరుణ ఏదో పుస్తకం చదువుకుంటోంది. శేఖరం కుర్చీలో కూర్చుంటూ అడిగాడు, అప్పుడు నేను అడిగిన సంగతి ఏమో ఆలోచించావు అరుణ? ఏ సంగతి? అంది అర్థం కానట్లు. మూర్తి సంగతి. అరుణ మాట్లాడలేదు. ఏమిటి మాట్లాడవే? రేపు నేను బొంబాయి వెళ్తున్నాను. వారం 10 రోజుల వరకు రాను. నీకు నచ్చితే నచ్చాడని చెప్పు, లేకపోతే లేదు. చెప్పాగా, దీంట్లో బలవంతం లేదని. ఏమో, నాకేం తెలియదు. అదేమిటి నీకు తెలియదంటే ఎలాగా? నువ్వు ఊరి నుంచి వచ్చాక ఎలాగో అంది. ఏ, నీ ఫ్రెండ్తో ఆలోచించాలా? చివున తలెత్తింది అరుణ. అతని స్వరంలో కొద్ది తీవ్రత ధ్వనించినా అతని కళ్ళు ముఖం మామూలుగానే ఉన్నాయి. అవునా అన్నాడతను మళ్ళీ. అరుణ మాట్లాడలేదు. అమ్మకి ఏం రాయమంటావు? నీ ఇష్టం అంది అరుణ పుస్తకంలోకి చూస్తూ. అసలు అదివరకే కుసుమకి కారు కొనాలనే కోరిక ఉంది. అడపాదడపా రాజేంద్రతో అంటుండేది. ఇప్పుడు ఆవిడలో మళ్ళీ ఆ కోరిక తలెత్తింది. ఈసారి నింపాదిగా అని ఊరుకోలేదు. కొని తీరవలసిందేనని పట్టుబట్టింది.
ఆవిడలా గట్టిగా పట్టుబడడం ఏమిటి? నెల తిరగకుండానే కారు వచ్చి వాకిట్లో ఉంది. ఆ రోజు కుసుమ చాలా హడావిడి చేసింది. శేఖరాన్ని కూడా ఎక్కడికి వెళ్ళొద్దంది. శేఖరం సరేనని ఎక్కడికో వెళ్లాల్సొచ్చి కూడా ఆగిపోయాడు. ఇది రాజేంద్రకు ఆశ్చర్యంగానే ఉంది. అరుణ ఆశ్చర్యపోయింది. కుసుమ చెప్పగానే శేఖరం ఆగిపోవటం. వాళ్ళంత సరదాపడి అట్టహాసంగా చేసుకుంటుంటే తను వెళ్ళిపోయాడనే మాట తనకెందుకు అనుకున్నాడు శేఖరం. స్నేహితుల్ని ఆ చుట్టుప్రక్కల వాళ్ళని పిలిచి చిన్న పార్టీ ఇచ్చింది కుసుమ. దాదాపు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. చుట్టుప్రక్కల వాళ్ళు 2-3 క్లబ్బు స్నేహితులతో 4 మీరా గేటు వరకు వచ్చి ఆగిపోయింది. వరండా మెట్ల దగ్గరగా కొత్త కారు, దానికి పూలమాలలు, ఇంట్లోంచి ఎవరెవరివో చాలామందివి మాటలు వినిపిస్తున్నాయి. తను వెనక్కి వెళ్ళిపోవడం మంచిదనుకుంది మీరా. అప్పుడే అరుణ పనిపిల్లని పిలుస్తూ వరండాలోకి వచ్చింది. మీరా వెళ్ళిపోవటం చూసి గబగబా వచ్చి, ఏమిటి వెళ్ళిపోతున్నావు? రారా అంది. ఏమిటి వాళ్ళ మీ ఇంట్లో? అడిగింది మీరా. అరుణ చెప్పి మీరాని లోపలికి తీసుకెళ్ళింది. మెట్ల వరకు వచ్చి, నువ్వు పైకి వెళ్ళు, నేనిప్పుడే వస్తాను అని అరుణ వంటగదికేసి వెళ్ళిపోయింది. మీరా గబగబా పైకి వచ్చేసింది. అప్పటికే అక్కడున్న ఆడవాళ్ళు ఈ అమ్మాయి ఎవరా అన్నట్టు మీరాని పరీక్షగా చూస్తూ కుసుమని ఏదో అడుగుతున్నారు. అలా ఎవరైనా పరీక్షగా చూస్తే ఆడవాళ్ళైనా సరే కంపరం పుట్టినట్టుగా ఉంటుంది మీరాకి. అందుకే గబగబా పైకి వచ్చేసింది. శేఖరం అరుణ గదిలోనే ఉన్నాడు. మీరా ఆ గదిలోకి రావడం, అద్దం దగ్గర నిలబడి మరోసారి చక్కగా క్రాఫ్ట్ దువ్వుకుంటున్న శేఖరానికి కనబడింది. గదిలోకి వచ్చి 4-5 అడుగులు వేస్తే కానీ శేఖరాన్ని చూడలేదు మీరా. చూస్తూనే అదిరిపడి పరుగులాంటి నడకతో వెనక్కి వచ్చేసింది. మెట్ల గుమ్మం వరకు వచ్చి అక్కడ నిలబడింది. కాళ్ళు విపరీతంగా వణుకుతున్నాయి. అరుణ ట్రేలో టీ, టిఫను తీసుకొచ్చింది. ఇదేమిటి ఇక్కడ నిలబడ్డావేం? రా అంది. అరుణ వెనకాలే మీరా వెళ్ళలేదు. అరుణ గది గుమ్మం వరకు వెళ్ళింది. అక్కడ అన్నగారిని చూసింది. ఇందుకా అన్నట్టు మీరా కేసి చూసి, రా పర్వాలేదు అంది. మీరా నిల్చున్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేదు. అరుణ ట్రే లోపల పెట్టి వచ్చింది. శేఖరం తన గదిలో ఉన్నట్లు తెలియదు. అతను అరుణని పిలిచి టీ తెమ్మన్నాడు. అరుణ కిందికి వచ్చాక అతను అరుణ గదిలోకి వచ్చాడు. అతడికి టీ తాగే అలవాటు కాస్త ఎక్కువే. తాగినప్పుడల్లా అరకప్పు కన్నా ఎక్కువ తాగడు. అరుణ ఎంత చెప్పినా మీరా రానంది. ఏమిటంత సిగ్గు, నిన్నేం కొరుక్కు తినడలే అంటూ రెక్క పట్టుకొని లాక్కుపోయింది. అప్పటికే శేఖరం టీ నిలబడే తాగుతున్నాడు. మీరా గదిలోకి రాగానే వద్దనుకుంటూనే శేఖరం కేసి చూసింది. సరిగ్గా అప్పుడే అతను ఖాళీ కప్పు టేబుల్ మీద పెడుతూ మీరా కేసి చూశాడు. అతని చూపులు సీరియస్గా అనిపించినా చిత్రంగా బిగించిన పెదాల చివర చిరునవ్వు తొంగి చూస్తోంది. మీరా చప్పున చూపులు మరల్చుకుంది. శేఖరం వెళ్ళిపోయాడు. ఎంతసేపటికి బస్సు రాక విసుగ్గా నిలబడింది మీరా బస్టాప్లో. ఆ తర్వాత 2 బస్సులు వచ్చినా ఆగకుండా వెళ్ళిపోయినాయి. మీరాకు మరీ చిరాకనిపించింది. మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఓ బస్సు వచ్చింది. అది స్టాపు దగ్గరికి చాలా దూరంలో ఆగింది. స్టాప్లో ఉన్నవారు కొంతమంది పరిగెత్తారు. మీరా కూడా పరుగులాంటి నడకతో బస్సు వరకు వెళ్ళేసరికి అప్పుడే బస్సు కదిలింది. ఉసూరుమంది మీరా ప్రాణం. ఈరోజు అరుణ మ్యాట్నీకి వెడదాం రమ్మంది. అది పాత సినిమా. ఈరోజు ఆఖరి రోజు, తప్పకుండా వెళదాం రమ్మంది. అప్పుడే 1 గంట దాటింది. బస్సు రావాలి, వస్తే ఆగాలి, ఆగితే దొరకాలి. ఈరోజు వెళ్ళడానికి ఉండదు. అరుణకి చాలా కోపం వస్తుంది. అమ్మకి చెప్పి రావాల్సింది. మ్యాట్నీకి కుదరని పక్షంలో మొదటి ఆటకి వెళ్ళేవాళ్ళం. తన పక్కగా కారు ఆగడంతో పరధ్యానంగా నిలబడ్డ మీరా ఉలిక్కిపడింది. ఎవరా అని చూసింది. జ్యోతి. ఏమిటి రోడ్డు మీదే నిద్రపోతున్నావా అంది నవ్వుతూ. నిద్ర? నా ఎత్తు ధనం పోసినా పగలు నిద్ర రాదు అంది మీరా. ఎక్కడికి వెళ్ళాలి? రా కూర్చో అంది డోరు తెరుస్తూ. నేను ఫ్రెండింటికి వెళుతున్నాను. జ్యోతి నవ్వింది. నాతో తీసుకుపోతానని భయమా? అలాంటి భయం పెట్టుకోకు. ఎటు వెళ్ళాలో చెప్పు అంది జ్యోతి. మీరా ఆలోచిస్తోంది. పోనీ వెళ్ళిపోతే? ఇప్పుడప్పుడే బస్సు వచ్చే సూచన లేదు. ఇంత క్యూ ఉంది. బస్సు దొరుకుతుందన్న నమ్మకం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు? రా కూర్చో అంది జ్యోతి.
మీరా ఇంకేం ఆలోచించలేదు, వచ్చి కారులో కూర్చుంది. దారి చూపించాలి, లేకపోతే నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకుపోతాను అంది జ్యోతి గట్టిగా నవ్వుతూ. ఆ మాట నవ్వు మీరాకి కంపరం కలిగించినాయి. బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా అని అడిగింది జ్యోతి. మీరా జ్యోతి కేసి చురుగ్గా చూసింది. కోపం వచ్చిందా? మీరా, తప్పే ఉంది, అయినా ఇప్పుడుండకపోతే ఇంకెప్పుడుంటారు? తమాషాగా నవ్వుతూ అంది జ్యోతి. మీరా మాట్లాడలేదు. అసలు తను కారెక్కడం పొరపాటు అనుకుంది. బాప్రే, నిజంగా కోపం వచ్చిందా మీరా? తమాషాగా అన్నాను అంది. కోపం ఎందుకు, నాకు కోపం రాదు అంది మీరా. మరి ఏదైనా మాట్లాడు. నువ్వేం మాట్లాడు? మాట్లాడతాను, కానీ నాకేమిటో కుదురుగా మాట్లాడడం రాదంటుంది మా అమ్మ. ఇంత క్రితం నిన్ను చూస్తే అది నిజమే అనిపిస్తోంది. అదేం? ఆశ్చర్యంగా చూసింది మీరా. ఏమిటో నాకు అలాగే వచ్చేస్తాయి మాటలు. ఇందాక నీకు కోపం వచ్చిందిగా? అబ్బే, నాకు కోపం రాలేదు అంది కంగారుగా. వచ్చినంత పనైంది కదా అంది జ్యోతి నవ్వుతూ. ఆ, ఇక్కడే ఆపు అంది మీరా. మీరా కారు దిగింది. ఏదో అనబోయింది. జ్యోతి, ఏం, నీ ఫ్రెండుని నేను చూడకూడదా అంది. మీరా ప్రాణం సిగ్గుతో చచ్చిపోయింది. ఛా, ఏమిటలా అనేస్తుంది అనిపించింది. జ్యోతిని లోపలికి రమ్మనటం మీరాకి ఇష్టం లేదు. వెళ్ళిన టైంలో ఒకవేళ శేఖరం ఇంట్లోనే ఉంటే అరుణ మాటని బట్టి జ్యోతి ఇక్కడికి వచ్చినట్లు లేదు. అంటే జ్యోతికి వాళ్ళ ఇల్లు తెలియదన్నమాట. అయినా జ్యోతి అలా అన్నాక ఊరుకుంటే ఏం బాగుంటుంది? అసలు మీరా రెండిళ్ళ అవతలే కారు ఆపించింది. తప్పనిసరిగా అంది మీరా నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. రా, ఇంకా నువ్వెక్కడికన్నా వెళ్ళాలేమో అనుకుంటున్నాను అంది. ఏమిటో ఈరోజు నాకు చాలా తిక్కగా ఉంది. ఏం తోచడం లేదు, ఎక్కడికి వెళ్ళాలని లేదు అంది మీరాతో నడుస్తూ. నిజంగానే జ్యోతి ఎలాగో కనిపించింది మీరాకి. ఇదేమిటి, ఇక్కడ ఇల్లైతే అక్కడ ఆపించావు, ఎందుకు? మీరా మాట్లాడలేదు. ఎందుకో మీరా గుండెలు కొట్టుకుంటున్నాయి. ఇద్దరూ లోపలికెళ్లారు. అరుణకి జ్యోతిని పరిచయం చేసింది. అప్పటికే అరుణ సినిమా కోసం తయారై ఉంది. జ్యోతి మాట్లాడుతూ కూర్చుంటే ఏం బాగుంటుందని సినిమా ప్రయత్నం విరమించుకున్నారు. జ్యోతి ఓ అర్ధగంట తర్వాత వెళ్తా వెళ్తా అంటూనే మరో అర్ధగంట కూర్చుంది. తర్వాత జ్యోతి వెళతానని లేచింది. మీరా, ఇంకా ఉంటావా అని అడిగింది. మీరా ఉంటానంది. మీరాని తీసుకుని మా ఇంటికి తప్పకుండా రావాలి మీరు అంది అరుణతో జ్యోతి. అలాగే అంది అరుణ. మీరెప్పుడొస్తారో చెప్పండి, నేనే వచ్చి తీసుకెళ్తాను అంది మళ్ళీ. ఎందుకండి, నేను మీరా కలిసి వస్తాం అంది అరుణ. జ్యోతి తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటోంది మీరా. అరుణ, జ్యోతి, మీరా కిందికి దిగుతున్నారు. శేఖరం అప్పుడే ఎక్కడి నుంచో వచ్చినట్టున్నాడు. అతను 2-3 మెట్లు ఎక్కేసరికి వీళ్ళు ముగ్గురు కిందికి దిగుతూ కనిపించారు. జ్యోతి నమ్మలేనంత ఆశ్చర్యంగా, సంభ్రమంగా చూసింది. మీరా గుండెలు క్షణంసేపు కొట్టుకోవడం మానేసి తిరిగి రెట్టింపు వేగంతో కొట్టుకోసాగాయి. శేఖరం చూపులు జ్యోతి మేంచి మీరా మీదికి పాకినాయి. అతను వెంటనే గిరుక్కున వెనక్కి తిరిగి ఎక్కడికో వెళ్ళిపోయాడు. జ్యోతి ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకుండానే ఎవరు అంది. మా చిన్నన్నయ్య అంది అరుణ. జ్యోతి శేఖరం ఎక్కడైనా కనిపిస్తాడేమోనని అటూ ఇటూ చూస్తూనే ఉంది, ఇల్లు అలంకరణ చూసే నెపంతో. ఊహూ, శేఖరం ఎక్కడా కనపడలేదు. పోనీలే, ఇట్లా తెలిసింది కదా అనుకుంది. గేటు వరకు వచ్చాక అరుణతో అంది. తనకి ఇంత మంచి స్నేహితురాలుందని మీరా ఎప్పుడూ చెప్పనే లేదు. వాటాకొస్తానేమోనని భయపడిందేమో. అవునా మీరా? మీరాకేసి తిరుగుతూ అంది. పరధ్యానంగా ఉన్న మీరా ఉలిక్కిపడింది. ఏమిటన్నట్లు చూసింది. మీరు వాటాకొచ్చినా తనేమీ అనదులేండి అంది అరుణ నవ్వుతూ. శేఖరం రాత్రి 9 దాటాక వచ్చాడు. అన్నగారితో ఓ 10 నిమిషాలు మాట్లాడి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సాధారణంగా శేఖరం వచ్చేసరికి రాజేంద్ర పడుకున్నా కాసేపు కబుర్లు చెప్పడం అతడికి అలవాటు. శేఖరం వచ్చే వరకు అరుణ పడుకోదు. 11 గంటలు దాటిపోతే ఏమోగాని. శేఖరం వచ్చేసరికి అరుణ కూడా అక్కడే ఉంది. అరుణతో శేఖరం ఏమీ మాట్లాడలేదు. అతను అదోలా కనిపించడంతో ఆమె మౌనంగా ఉండిపోయింది. ఎందుకలా ఉన్నాడా అనుకుంది. మర్నాడు పొద్దున్న కూడా అదోలానే కనిపించాడు. అన్నగారు మొహం కడుక్కొని వచ్చేసరికి తనే కాఫీ తీసుకొచ్చింది అరుణ. శేఖరం ఎప్పటిలా నువ్వు తీసుకొచ్చావేం అని అడగలేదు. మౌనంగా ఊరుకున్నాడు.
ఎందుకిలా ఉన్నాడు అనుకుంది అరుణ. ఎవరైనా కాస్త కోపంగా కనిపిస్తే భయం, దిగులు, బాధ కలుగుతాయి అరుణకి. చివరికి అడిగేసింది, అలా ఉన్నావేమన్నయ్యా అని. ఆ అంటూ తలెత్తాడు శేఖరం. ఆ కళ్ళు నిండుగా అన్నగారంటే అభిమానం, ప్రేమ తొణికిసలాడుతున్నాయి. అరుణని తనేమనగలడు? వాళ్ళ గురించి అరుణని తన మనసు బాధ పెట్టలేడు. అయినా ఆమె ఏం చేసింది మధ్య? ఏమిటన్నయ్యా అలా చూస్తున్నావు? అలా ఉన్నావేం అని లాలనగా అడిగింది. ఎలా ఉన్నాను అన్నాడు శేఖరం చిన్నగా నవ్వుతూ. ఏమిటో పరధ్యానంగా ఉన్నావు. పరధ్యానమా? దానికి నాకు పగ, తెలిసి దాని జోలికి పోను. పోనీ అదే నీ దగ్గరికి వచ్చిందేమో, తన్ని అవతలికి గెంటుతాను అన్నాడు నవ్వుతూ. అరుణ కూడా నవ్వేసింది. తర్వాత ఇద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. క్రితం రోజు జ్యోతిని చూసినప్పటి నుంచి అతనికి చాలా చిరాగ్గా ఉంది. కోటేశ్వరరావు గారు, మీ ఇల్లు ఎక్కడో తెలియదమ్మా, నీ ఇల్లు ఎక్కడా అన్నా ఏదో మాటల్లో తను తప్పించేశాడు. అలాగే 2-3 సార్లు కోటేశ్వరరావు గారు తను కారులో ఎక్కడికో వెళ్ళి వస్తుంటే నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానంటే కూడా ఏదో వంకపై తప్పించుకుంటూ వచ్చాడు. 4 సార్లు తండ్రి వస్తే ఆ తర్వాత జ్యోతి కూడా వస్తుందని. జ్యోతికి ఇల్లు తెలియదు, అరుణతో పరిచయం లేదు. ఇది మీరా చేసిన పనే. మొత్తం ఆ గ్రూప్కి నాయకురాలు కదా. జ్యోతికి పర్సనల్ సెక్రటరీ అన్నమాట. వాళ్ళంతా ఏదో ప్లాన్ వేసుకొచ్చారన్నమాట. వీళ్ళకి బుద్ధి చెప్పడం తనకి బాగా తెలుసు. ముందు మీరాని ఇక్కడికి రాకుండా చేయాలి. తను పొరపాటు చేశాడు. అది వరకే ఆ పని చేసుండాల్సింది. మధ్యలో తన కళ్ళకి తెరలా మైకం కమ్మేసింది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మొట్టమొదట చేయవలసిన పని మీరాని ఇక్కడికి రాకుండా చేయడం. మొదట అరుణనే మీరా స్నేహం మానేయమని గట్టిగా చెప్పాలనుకున్నాడు శేఖరం. కానీ దానివల్ల చాలా ఆరాలు వస్తాయి. ఎందుకంటుంది ఈ గొడవలన్నీ ఎందుకు? తనకే ఏదైనా ఘాటుగా వార్నింగ్ ఇస్తే సరిపోతుంది అనుకున్నాడు. ఇతని ఆలోచనలు ఇక్కడ ఇలా ఉంటే, అక్కడ మీరా క్రితం రోజు శేఖరం రాకుండా జ్యోతి వెళ్ళిపోతే బాగుండుననుకుంది. కానీ అతను రానే వచ్చాడు. అసలు గొడవపడ్డ జ్యోతిని వదిలేసి అతను మాటిమాటికి తన కేసి అలా గుచ్చి చూడ్డం కంపరం పెడుతూనే ఉంది. అయినా తనేం తప్పు చేయనప్పుడు తనెందుకు భయపడాలి అనుకుంటూనే ఉంది. మళ్ళీ చూస్తే ఏదో భయం. మొత్తం సంగతంతా అరుణకి చెప్పేస్తే అనిపించింది. అంతలోనే మళ్ళీ ఒక విధమైన మొండితనం ప్రవేశించింది. తన వల్ల చిన్న తప్పు కూడా లేదు. అలాంటప్పుడు తను భుజాలు తడుముకోవడం ఏమిటి? ఎలాగన్నా చూడని, తనకేం భయం లేదు అనుకుంది. ఆ రోజు మ్యాట్నీకి వెళ్ళడానికి లేకపోయినందుకు ఈరోజు మొదట ఆటకి వెళదాం రమ్మని ఆ రోజే చెప్పింది అరుణ. వెళ్లే రోజు వచ్చేదాకా వెళ్ళనా మాననా అనుకుంది మీరా. కొన్ని క్షణాలు తటపటాయించిన ఆమె తర్వాత వెళ్ళడానికే నిశ్చయించుకుంది. తల్లి బట్టలు కుట్టుకుంటోంది. తల్లి కుట్టిన బట్టలకి కాజాలు, బటన్లు కుట్టసాగింది మీరా. ఈ మధ్య కాంతమ్మకి ఒంట్లో బాగుండటం లేదు. కొన్నాళ్ళు కాంతమ్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే నోట్ల కట్టలు చేతిలో ఉండాలి. మీరా ఊరుకోలేదు. పోనీ స్కూల్కి సెలవులు కదా, రెస్ట్ తీసుకోమంటే కాంతమ్మ వినదు. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలంటుంది. సెంటర్కి కోటా వచ్చిందంటే విడవకుండా తీసుకుంటుంది. వద్దంటే వినదు. తల్లి పని చేసుకుంటుంటే చేతనైనంత వరకు ఆమె కూడా కుడుతుంది. తల్లి మిషన్ కుడుతుంటే తను కాజా, బటన్స్ కుడుతుంది. ఆమె బలవంతం చేసి తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. నీరసం వల్ల ఏం పర్వాలేదని మందులు రాసిచ్చాడు డాక్టర్. విశ్రాంతి తీసుకోవాలన్నాడు. కానీ ఆవిడ వినలేదు. మీరాకి విసుగొచ్చి ఊరుకుంది. సరోజిని దేవమ్మగారు సూర్యకుమారితోటి నిన్ను రమ్మని కబురు చేశారు. సాయంత్రం అలా వెళ్ళిరా అంది కాంతమ్మ. ఆమె ఆశ్చర్యపోయింది. తానెందుకు? నన్నా అంది ఆశ్చర్యంగా. నిన్నే అందావిడ. నన్నెందుకు? నాతోటేం పని? నిన్నని చెప్తే పొరపాటుగా ఆవిడ అలా చెప్పిందేమో అంది మీరా. మీ అమ్మాయిని అని చెప్తేనే. పోనీ ఓసారి వెళ్ళి రాకూడదు? ఈరోజు అరుణ రమ్మంది. ఆ రోజు సినిమాకి వెళ్ళలేదుగా, ఈరోజు వెళదాం రమ్మంది. సినిమాకి రేపు వెళ్ళొచ్చు. అదెక్కడికి పోతుంది? కబురు చేసినప్పుడు వెళ్ళకపోతే బాగుండదు. అక్కడికి వెళ్ళడం ఆమెకిష్టం లేదు. వెళ్ళకపోతే తల్లి ఊరుకోదు. రేపు వెళతాలే. ఈరోజు నేను వెళ్ళకపోతే ఇంక అరుణకి కోపం వస్తుంది. రేపు తప్పకుండా వెళతాను అంది ఆమె.
ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.